ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానాంశము మత్తయి సువార్త 15వ అధ్యాయము 29వ వచనము నుండి 39వ వచనం వరకు. యేసు అక్కడ నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండ ఎక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గ్రుడ్డివారు, మోగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరచెను. మోగవారు మాటలాడుటయు, అంగహీనులు బాగుపడుటయు, కుంటివారు నడుచుటయును, గ్రుడ్డివారు చూచుటయును జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరచరి. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు. వారికి తిననేమియూ లేదు గనుక వారి మీద నేను కనికరపడుచున్నాను. వారు మార్గములో మూర్ఛపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా, ఆయన శిష్యులు ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశములో మనకు ఎక్కడి నుండి వచ్చినని ఆయనతో అనిరి. యేసు, మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడుగగా, వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనసమూహమునకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు 4,000 మంది పురుషులు. తరువాత ఆయన జనసమూహములను పంపివేసి దోణి ఎక్కి మగదాను ప్రాంతములకు వచ్చెను. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మనం చదువుకున్నటువంటి ధ్యానాంశములో ఒక ప్రాముఖ్యమైన విషయమును మనము ఈ రోజున నేర్చుకుందాము. యేసుక్రీస్తు ప్రభుల వారి సువార్త ప్రయాణంలో మరొక మారు అనేక మంది జనసమూహము, బహుజన సమూహములు ఆయనను వెంబడించినగా ఆయన దగ్గరకు ఎలాంటి వారిని తీసుకువచ్చారంటే గుడ్డివారు, రోగవారు, అంగహీనులు ఇట్లాంటి అనేకమైనటువంటి అవలక్షణాలు కలిగినటువంటి వారిని ఆయన దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు ఆయన వారిని స్వస్థపరిచాడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఆయనను అట్లాంటి వారందరినీ స్వస్థపరచడమే కాకుండా వారికి దేవుని యొక్క సువార్తను ప్రకటించారు. ఆయన చెప్తున్నటువంటి మాటల యందు ప్రజలు నమ్మిక ఉంచి ఆయన చెప్తున్న ప్రతి మాటను వింటూ ఉండగా, అలాగున వింటూ ఉండగానే 3 దినాలు గడిచిపోయాయి. 3 దినములు గడిచిపోయిన తరువాత యేసు ప్రభువారు తన శిష్యులను పిలిచి ఇలాగన అన్నారు, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా వద్ద ఉన్నారు. వారికి తిననేమీ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను అనే మాట మాట్లాడారు. నా ప్రియ దేవుని జనాంగమా, యేసు ప్రభులు వారి మాట వింటూ ఉండగా ఆ బహుజన సమూహములు ఏం మర్చిపోయారండి? తినటం మర్చిపోయారు, త్రాగటం మర్చిపోయారు. నా ప్రియ దేవుని జనాంగమా, యేసయ్య మాటలో అంత మాధుర్యం ఉంది. యేసయ్య మాట వింటే నీకు ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. యేసుక్రీస్తు ప్రభుల వారే సాక్షాత్తు మనుష్య రూపిగా ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఆనాటి దినాన ఆయన ప్రసంగించినప్పుడు సుమారు బహుజన సమూహములు, అక్కడ మనం చూసాం కదా, ఆ 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఆయన కృతజ్ఞాస్తుతులు చెల్లించి పెట్టినప్పుడు స్త్రీలను పురుషులు పిల్లలను కాక తినినవారు పురుషులు, స్త్రీలను పిల్లలను కాక తినినవారు 4,000 మంది పురుషులు. అంటే స్త్రీలు పిల్లలను లెక్క పెట్టకుండా ఓన్లీ పురుషులని మనం చూసినట్లయితే 4,000కు పైగా మంది పురుషులే ఉన్నారటండి. ఇక స్త్రీలు పిల్లలు కలిపితే ఎన్ని వేల జనాంగం అక్కడ ఉండి ఉంటుందో. నా ప్రియ దేవుని జనాంగమా, యేసయ్య దగ్గరికి వచ్చినటువంటి ఆ బహుజన సమూహములు ఆయన దగ్గరకు పుట్టుకతోనే కుంటివాడు, పుట్టుకతోనే మోగవాడు, పుట్టుకతోనే అంగవైకల్యంతో జన్మించినటువంటి వారు, పుట్టుకతోనే మరి గ్రుడ్డివారు,
ఇట్లాంటి వారందరినీ ఆయన దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు వారిని అందరినీ స్వస్థపరిచాడు, బాగు చేశాడు. ఆయన బాగు చేసిన తర్వాత వారికి దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించినప్పుడు 3 దినాలైనా సరే వారు ఆకలిని ఎరగలేదంటండి. దప్పిక వారికి అవ్వలేదు. ఎందుకంటే యేసయ్య మాట, ప్రతి మాట బ్రతికిస్తుంది. యేసయ్య మాట, ప్రతి మాట మనలను జీవింపచేస్తుంది. అయితే యేసు ప్రభుల వారికి ఉన్నటువంటి మనసేంటో తెలుసా? 3 దినాలు వారు దేవుని రాజ్య సువార్తను విన్నప్పటికీ ఆయన మానవ రూపిగా ఈ లోకంలో ఉన్నాడు కాబట్టి, మనుష్య రూపంలో ఉన్నాడు కాబట్టి, మనిషి యొక్క సాధారణమైనటువంటి అవసరాలు ఏమిటి? ఆహారము, నీరు. మనిషి జీవించాలంటే వారికి ఆహారము, నీరు అవసరమని ఎరిగినటువంటి దేవుడు తన శిష్యులను పిలిచి అన్నారు కదా, ఈ జనులు 3 దినాల నుండి నా దగ్గర ఆహారం లేకుండా నా దగ్గర ఉన్నారు. వారికి తిననేమీ నేను పెట్టలేదు. కేవలము దేవుని యొక్క మాటలను చెప్పాను తప్ప వారు తినటానికి స్నాక్స్ కానీ ఆహారం కానీ నేను పెట్టలేదు. కాబట్టి నేను వారి మీద కనికరపడుతున్నాను. నా ప్రియ దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభుల వారు కనికరము గల దేవుడు. ఆయన నీవు పస్తుంటే చూసి ఊరుకుండేటువంటి వాడు కాదు. ఒకవేళ నీవు ఆహారం లేక అనేక దినములుగా నీవు పస్తులుంటున్నావా? నీవు అనేకమైనటువంటి శోధనల చేత, అనేకమైనటువంటి వ్యాధుల చేత నీవు ఒకవేళ మంచం పట్టి ఉన్నావా? నిన్ను చూస్తూ ఉండే దేవుడు కాదు. ఎప్పుడు దేవుడు నీ దగ్గరికి వస్తాడో తెలుసా? ఆయన మాట వింటే. ఆయన మాటలు వినాలండి. ఈ రోజున ఆయన మాటలు ఏదో ఒక రూపంలో నీ దగ్గరికి వస్తూ ఉన్నాయి. ఆయన మాటలు నీ చెవి దగ్గరికి వస్తున్నాయి. నీకు ప్రతిరోజు నీకు వినిపింపచేస్తూ ఉన్నాడు. ఏదో ఒక రూపమున దేవుని యొక్క మాటలు నీ దగ్గరికి వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ నీవు విననివాడిగా ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయి. యేసు ప్రభుల వారికి ఉన్నటువంటి మనసు ఏంటో తెలుసా? తన పిల్లలైన వారు ఎవ్వరూ కూడా పస్తులుండటం ఆయనకి ఇష్టం లేదు. నా ప్రియ దేవుని జనాంగమా, యేసు ప్రభుల వారికి ఉన్నటువంటి ఈ మనస్సు, ఆయనను ఎరిగినటువంటి, ఆయనను సంపాదించుకున్నటువంటి, ఆయనలో రక్షణ పొందుకున్నటువంటి, మారు మనసు పొందుకున్నటువంటి నీకును ఉండాలి కదా. ఎందుకు నీ పొరుగువాడు ఆకలిగాను ఉంటే వాడికి ఆహారం పెట్టాలనే ఆలోచన నీకు ఉండటం లేదు? నీకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు కదా. నీకు ధనమును, అనేకమైన సంవత్సరాలకు కావలసినటువంటి ధాన్యమును, ధన సమృద్ధిని దేవుడు నీకు ఇస్తే, నీకు ఇచ్చిన వాటిలో కొన్నిటిని నీ పొరుగువానికి పెట్టాలనే ఆశ, ఆ తలంపు, ఆ కోరిక నీకు ఎందుకు కలగటం లేదు తెలుసా? ధన సమృద్ధి చేత నీవు దేవునిని విడిచిపెట్టావు. దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగమును బట్టి నీవు విర్రవీగుతూ దేవుని యొక్క స్థానాన్ని నీవు దెయ్యాలకు, ఈ లోకపు అధికారికి నీవు అప్పగించావు. అందుకనే నీకు ధన సమృద్ధి ఉన్నా, నీవు ధనముతో నిన్ను దేవుడు అభివృద్ధి చేసిన, నీకు తరతరాలకు సరిపడినంత ధనాన్ని, ఆస్తిని దేవుడు నీకు ఇచ్చినా నీకు మనశ్శాంతి లేదు, శాంతి లేదు, కంటి నిండా నిద్ర లేకుండా నువ్వు ఏడుస్తున్నావు. ఎందుకో తెలుసా? ఆయన మాటను నువ్వు వినటం మానేశావు. ఆయన నీ దగ్గరికి వస్తే ఆయనను స్వీకరించలేకపోతున్నావు. నా ప్రియ దేవుని జనాంగమా, నా ప్రియ దేవుని కుమారుడా, కుమార్తె, నీవు ఏ విధంగా జీవిస్తూ ఉన్నావు? యేసయ్యకు ఉన్నటువంటి ఆ మనస్సు నీవు కలిగి ఉండాలి కదూ. యేసయ్య కలిగినటువంటి ఆ మనస్సు నీకు ఉంటే గనక ఇతరుల పట్ల కనికరమైనటువంటి ఆ లక్షణం నీకు వస్తుంది. యేసయ్య 3 దినాల నుండి వారు దేవుని రాజ్య సువార్తను విని వారు ఆకలిని, దప్పికను మర్చిపోయినప్పుడు యేసయ్య వారి మీద కనికరపడ్డాడు. ఎందుకో తెలుసా? మానవునికి కనీస అవసరము ఆహారము, నీరు. ఆహారం లేకపోయినా మనిషి జీవిస్తాడు, కానీ నీరు లేకపోతే మనిషి ఎండిపోతాడు. పంట
నీరు లేకపోతే ఏ రీతిగా వాడిపోతుందో మనిషికి నీరు తగినంత అవసరం. ప్రతిరోజు నీరు తాగాలి అని తగినంత నీటిని మనము శరీరానికి అందిస్తే శరీరము మరి తేటగా, తేమగా, మరి సౌందర్యవంతంగా ఉంటుందని మరి మనం చదువుకున్నాం కదూ! యేసయ్య తన దగ్గర ఉన్నటువంటి బిడ్డలను తనను స్వీకరించినటువంటి తన బిడ్డలు ఆకలిగొని ఉంటే చూస్తూ ఊరుకుండేటువంటి దేవుడు కాదు. నా ప్రియ దేవుని జనాంగమా, ఆయన మనస్సు ఏంటో తెలుసా? 3 దినాల నుండి ఈ ప్రజలు నా దగ్గర ఉన్నారు. వారికి నేనేమీ పెట్టలేకపోయాను. దేవుని మాట తప్ప వారికి నేనేమీ పెట్టలేకపోయానన్నటువంటి భౌతికపరమైనటువంటి ఆహారాన్ని వారికి పెట్టాలని దేవుడు వారి మీద కనికరపడ్డాడు. ఆయన మరొక మాట అన్నారు తెలుసా? వారు ఒకవేళ వారిని నేను ఇప్పుడు పంపివేస్తే మార్గంలో మూర్ఛపోదురేమో అని వారిని ఉపవాసంతో పంపివేయుటకు ఆయనకు మనస్సు లేదంటండి. ఎంతో వేదన చెందాడు. 3 దినాల నుండి వీరికి నేనేమీ పెట్టలేదు. ఒకవేళ వీరు వెళుతూ ఉన్నప్పుడు మార్గంలో మూర్ఛపోతారేమోని ఉపవాసంతో వారిని పంపివేయుటకు ఆయనకు మనస్సు లేదని చెప్పి తన శిష్యులను అడిగినప్పుడు ఆ శిష్యులు గ్రహింపు లేనటువంటి మనస్సుతో యేసయ్యను మానవ రూపుగా వారు గ్రహింపు కలిగి మనిషిగా ఆయనను చూస్తూ ఇంతకుముందు ఆయన 5,000 మందికి 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మందికి ఆహారం పెట్టడాన్ని వారే పంచిపెట్టారు. ఆ విషయాన్ని మర్చిపోయారు అప్పుడే. వాళ్ళు అంటున్నారు కదా, ఇంత గొప్ప జనసమూహమునకు ఈ అరణ్యంలో నుండి ఒకడు ఎక్కడ నుండి కొని తెచ్చి వీరిని తృప్తిపరచగలడు? ఇది జ్ఞానముతో కూడినటువంటి మాటలు కాదు గదు. ఆయనను ఎరిగినటువంటి వారి నోట ఎలాంటి మాటలు రావు కదా. అయితే వారు విద్య లేని పామరులండి. ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. శరీరానుసారముగా ఆయన వెంట తిరుగుతున్నారు తప్ప ఆయనలో ఉన్నటువంటి దైవత్వాన్ని అప్పటికి వారు గ్రహించలేదండి. అయితే యేసయ్య ఎక్కువ సమయాన్ని తీసుకొనకుండా మీ వద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడగగా వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలను ఉన్నవని చెప్పారు. వాటిని ఆశీర్వదించటం అనేక మందికి ఆ జనసమూహం అంతటికీ ఆయన భోజనం పెట్టినట్లుగా మనం చూసాం. మనకు కావాల్సింది యేసయ్య బిడ్డలు ఆకలిగని ఉంటే ఆయన చూస్తూ ఊరుకుండేటువంటి దేవుడు కాదు. మన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కనికరము కలిగిన దేవుడు. నేను ఉపవాసముతో ఆయన నిన్ను చంపేయడండి. నేను ఉపవాసం ఉండమని ఆయన అడుగుతుంది. ఉపవాసము నీ కోసమే, దేవుని కోసం కాదు. సాధారణంగా ఎక్కువ మంది అంటారు కదా, ఉపవాసం చేత దేవుడు అలయ చేస్తూ ఉన్నాడు అని అంటారు. ఉపవాసము మనగా చేసేది. దేవునితో మనము కనెక్ట్ కావడం కోసం మరి ఉపవాసం అనే దానిని ఆ రోజున దేవుడు ఏర్పాటు చేసినటువంటి కట్టడ. ఉపవాసం ఉండుట మన శరీరానికే కాదు ఆత్మకును మంచిది. కాబట్టి దేవుడు కనికరమగలిగ దేవుడు. తన మనస్సున ఆయన వారిని ఉపవాసంతో పంపివేయుటకు ఆయనకి మనస్సు లేదు. ఎందుకంటే రాజ్య సువార్తను వారి హృదయం నిండా నింపేశారు. కాబట్టి వారికి ఆకలేదు, దప్పిలేదు. అయితే మనుష్య రూపిగా ఆయన మనుషుల మీద కనికరపడినటువంటి దేవుడు. కాబట్టి అలాంటి కనికరమను కలిగిన మనస్సు నీవును కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు నీవు పస్తులుంటే చూసేటువంటి దేవుడు కాదు. నీవు కష్టాల్లో ఉంటే నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీవు ఒకవేళ కుదరని రోగము చేత అనేక సంవత్సరములుగా మంచం పట్టి ఉన్నావా? యేసయ్య మాట విను. యేసయ్య మాట నీ దగ్గరికి వస్తుంది కదూ. ఏ రూపమున వచ్చినా నీవు ఆ మాటను స్వీకరించగలిగితే స్వస్థత నీకు శీఘ్రముగా కలుగుతుంది. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఏ మనస్సు కలిగి నీవు బ్రతుకుతున్నావు? యేసయ్యకు కలిగినటువంటి మనస్సు నీవు ఎందుకు కలిగి ఉండటం లేదు? నీకున్నటువంటి ఉద్యోగమా, నీకున్నటువంటి ధన సమృద్ధి చేత ఒకవేళ నీవు గర్విస్తూ ఉన్నావా? దేవుడు అంటున్నాడు కదా, ఒకవేళ ఈ రాత్రే దేవుడు నీ ప్రాణాన్ని అడిగితే అది నీకున్నదంతా ఎవరి పరమవుతుంది? నీకు తెలుసా? నీవు గ్రహించగలవా? నీవు ఆలోచన చేయగలవా?
అని దేవుడు నిన్ను అడిగితే నీవు సమాధానం చెప్పేటువంటి ఆ దమ్ము, ధైర్యం నీకుందా? కాబట్టి ఈ భూమి మీద దేవుడు నీకు నిర్ణయించిన కాలములో ఆయన మాటలు వింటూ, ఆయన మాటలను ఇతరులకు తెలియచేస్తూ, ఆయన రాజ్య సువార్త సకల దేశములకు, సకల ప్రజలకు వినిపింపచేయాలని ఆశపడ్డాడు కదా! అందరినీ సత్యమార్గంలో నడిపించాలన్నదే ఆయన యొక్క ఉద్దేశము కదూ! ఆయన ఈ భూలోకమునకు వచ్చింది అందుకు కదా! పాపులైన వారిని రక్షించి, మారుమనసు పొంది వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆయన రాజ్యము కొరకు అనేక ఆత్మలను రక్షించేటువంటి ఆ బాధ్యత నీవును ఎందుకు తీసుకొనవు? నీ ధనము చేతనో, నీ పలుకుబడి చేతనో ఒకవేళ విర్రవీగుతున్నావేమో. దేవుడు అవి చూస్తూ ఉన్నాడు. అన్నిటినీ గమనించగలిగిన దేవుడు ప్రతినిత్యము తన 2 కన్నుల చేత నిన్ను కాపాడుతున్నటువంటి దేవుడు. నీవు జీవము కలిగి ఈ క్షణము వరకు సజీవముగా ఉన్నావు అంటే ఆయన ఉచితమైన కృప చేతనే. కాబట్టి కనికరము గల దేవునికి కలిగిన మనస్సు నీవును కలిగి ఉండాలని యేసయ్య ఆశపడుతూ ఉన్నాడు. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవా, కనికర సంపన్నుడా, దేవా మీకు స్తోత్రాలు నాయన. ఈ లోకములో మానవ రూపిగా మేము బ్రతుకుతున్నామంటే కేవలం మేము ఉచితమైన కృపనైన మీరు మా మీద కనికరపడవచ్చు. అనేక దినములుగా, అనేక సంవత్సరాలుగా మేము పుట్టినది మొదలునైనా ఈ క్షణము వరకునైనా మీరు మా మీద కనికరపడుతూనే ఉన్నారు తండ్రి. ఈ కృపాకాలంలో తండ్రి నీ వాక్యము వారి యొద్దకు వెళుతూ ఉండగా అయా అనేక మంది దానిని పెడచెవిన పెడుతూ ఉన్నారు. అట్లాంటి వారందరితో మీరు మాట్లాడమని, వారి ఆత్మలను రక్షించమని అడుగుచున్నాను నాయన. అయా ఇదిగో తండ్రి, ఉద్యోగము చేతనో, ధన సమృద్ధి చేతనో, ఆస్తి పాస్తుల వలనో తండ్రి వారిని మీ స్థానాన్ని నాయన అనేకమైనటువంటి వాటికి ఇస్తూ ఉన్నారు నాయన. వ్యర్థమైన వాటి తట్టు వారు తిరుగుతూ ఉన్నారు. మీ వాక్యానికి వారు చోటివ్వకుండా వారి జీవితంలో శాంతిని, సమాధానాన్ని కోల్పోయి ఉన్నారు నాయన. అట్లాంటి వారందరితో మీరు మాట్లాడమని నాయనా, తమకున్న దానిలో కొంత తమ పొరుగు వారికి ఇచ్చి, వారి లేమిలో ఉంటే వారికి సహాయం చేస్తూ, ఆకలితో ఉంటే వారి ఆకలి దప్పులు తీరుస్తూ, ఈ లోకంలో ఉన్నటువంటి ఏది నైనా తమ వెంట రాదని గుర్తించి, ఈ లోకంలో ఉన్నదంతయు వ్యర్థమని నీ భక్తుడు సెలవిస్తున్నట్లుగా నాయన వారు గుర్తించి, ఇదిగో నీ సత్య వార్తను నాయన అనేక మందికి పంచిపెట్టి అనేకుల ఆత్మలను రక్షించేటువంటి భారమును వారికి అనుగ్రహించమని అయా ఈ దినమున పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. వారికి మరొక నూతన దయాకిరీటమనే సంవత్సరాన్ని మీరు అనుగ్రహించినందుకే మీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుచు ఉండగా వారి స్తుతుల మీద ఆసీనుడు కమ్మని, ఇదిగో కనికరము కలిగినటువంటి మనస్సు ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని, తమ పొరుగువారు ఒకవేళ ఆకలిగొని ఉంటే వారికి ఆహారము పెట్టాలనేటువంటి మనస్సు ఈ రోజునైనా వారికి కలిగించి, అయినా నీవే మహిమ ఘనత ప్రభావములు పొందమని, సజీవుడవైన దేవుడవని, నీవు రక్షించే దేవుడవని, మారు మనస్సును అనుగ్రహించేవాడవని, మనస్సును మార్చి పవిత్రునిగా చేసేటువంటి గొప్ప దేవుడవని, నీవు మాట్లాడే దేవుడవని, నీవు సర్వశక్తి కలిగిన దేవుడవని, నీవే మార్గము, సత్యము, జీవమని ఈ లోకములో ఉన్న ప్రతి జీవినైనా ఎరిగి నీకు లోబడుతూ ఉండగా మానవుని నీ రూపంలో చేసుకున్నటువంటి మానవుడు నాయన నీ మాట వినకుండా తప్పిపోతూ ఉన్నాడు నాయన. ఇంకనూ నాయన నీ మాటలను గ్రహించకుండా నాయన నీ స్వార్థను అంగీకరించకుండా బ్రతుకుతున్నటువంటి అనేక ఆత్మలను మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా ఈరోజే వారితో మీరు మాట్లాడి అయా నీ రాజ్యమునకు వారిని వారసులుగా చేయమని, నశించిపోతున్న ఆత్మల కొరకైన భారము ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, బాప్తిసం పొంది మారు మనసు పొందినటువంటి ప్రతి బిడ్డ కూడా నాయన నీ వాక్యమును చదువుతూ, నీ వాక్యమును ఇతరులకు పంచిపెడుతూ ఈ లోకములోనైనా తమ కొరకునైనా ఏమీ సంపాదించుకోకుండా ఆ పరలోక రాజ్యములో, నిత్య రాజ్యములో స్థానము సంపాదించుకుని మనసు వారికి అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.